వెల్కమ్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది అడోబ్ ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్. ఫస్ట్ దీంట్లో లెఫ్ట్ సైడ్ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ నుంచి మనకి ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ ఆప్షన్లో క్లిక్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలాగా ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎడిటింగ్ చేస్తామో నేర్చుకున్నాము. ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది టాప్. అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనము ఇవి యూజ్ చేసి మనం బ్రైట్నెస్ తగ్గించుకోవడము పెంచుకోవడం చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి ఈసారి కర్వ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్కి మనం ఎలాంటి కర్వ్ ఎంత సైజ్ ఇచ్చుకోవాలన్నది మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్న కొద్దీ ఇక్కడ ఇమేజ్లోనే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ సేమ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్లో చూసినట్లయితే మనకి ఏ కలర్ కావాలి, ఏ షేడ్స్లో కావాలన్నది మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఆ షేడ్స్ మనం ఈ ఇమేజ్కి అప్లై చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ చేంజెస్ అనేవి మనకి ఇమేజెస్లో కనిపిస్తాయి. సేమ్ అలాగే మళ్ళీ ఇప్పుడు మనం ఇమేజ్లోని అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్కి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటమే, అన్నిని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఓకే చేసుకోవటమే. బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫోటో మొత్తం అలాగే బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీని మీద బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లోని హిస్టరీ బ్రష్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనము మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాకుండా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్కి మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు హిస్టరీ బ్రష్ టూల్ తోటి. ఇప్పుడు మనం ఒకవేళ ఫోటోని జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే జూమ్ ఇన్కి షిఫ్ట్ అండ్ ప్లస్ నొక్కినట్లయితే మనకి జూమ్ ఇన్, అండ్ షిఫ్ట్ అండ్ మైనస్ నొక్కినట్లయితే జూమ్ అవుట్ అనేది మనకి ఈ కీ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ఈ బ్రష్ యూస్ చేసి మన సబ్జెక్ట్ మీద మనం ఇలాగా లెఫ్ట్ క్లిక్ని డ్రాగ్ చేసి ఉన్నట్లయితే మౌస్లో లెఫ్ట్ క్లిక్ని డ్రాగ్ చేయండి. అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద కలరింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే అవుట్పుట్ అనేది మనకి అంత బాగా రాదు. చూడండి ఇక్కడ మనం చేస్తున్నాం కదా, ఇలాగే సేమ్ మన మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ ఉంటుంది కదండి, లెఫ్ట్ బటన్, దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్ మొత్తం కలరింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేసినట్లయితే మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది, లేదంటే మంచి అవుట్పుట్ అనేది మనం తీసుకోలేము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో అంత బాగా మన యొక్క ఈ ఇమేజ్ అనేది బాగా వస్తుంది. ఇలా చేసిన ఈ ఇమేజ్ని మనం ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ అనే ఆప్షన్లో మనం ఎడిట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో మనం సేవ్ చేసుకోవడమే. మనం దీన్ని సేవ్ యాజ్ చేస్తాము. చేసినట్లయితే మనం ఈ ఇమేజ్ అనేది డెస్క్టాప్లోని ఎడిట్ అనే ఫోల్డర్లో మీకు డిస్ప్లే అవుతుంది. మనం ఇప్పుడు ఆ ఫోటో